ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాడ్, మీతో ఒకటి చెప్పాలి. ఏంటంజు? అమ్ము పొద్దున్నుంచి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. విచిత్రంగా అంటే? అక్క మాట్లాడుతుంటే అర్థమైనట్టే ఉండేది, హా, కానీ అర్థమయ్యేది కాదు. ఎందుకో చాలా కొత్తగా అనిపించింది డాడ్. అక్కని అలా ఎప్పుడు చూడలేదు డాడ్. ఇందాక మనోహరి ఆంటీ మీద అరుస్తూ మాట్లాడింది డాడ్. అమ్ము అంత కోప్పడడం నేనెప్పుడు చూడలేదు. అమ్ముకి ఎంత కోపం వచ్చినా అలా బయటికి ఎప్పుడు అరిచేది కాదు. ఎందుకో అమ్ములా అనిపించలేదు. డాడ్, అమ్ము 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 తల్లి, ఏమైందమ్మా? ఏమైందమ్ము? ఏమైంది తల్లి? అమ్ము అమ్ము అమ్ము, ఇదేంటి ఇద్దరు కలిసి వెళ్ళారు? అమ్ము ఒక్కతే వచ్చింది, మేడం రాలేదేంటి? అమ్ము నీకేం కాలేదు కదా? నువ్వు కనిపించడం లేదని అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? అమ్ము, నీకోసం అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలని తెలీదా? అందరికంటే పెద్దదానివి, వాళ్ళకి చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా చేస్తే ఎలా? అయినా ఎక్కడికి వెళ్ళావు? మన కళ్ళు కప్పి ఇంట్లోకి ఒక పురుగు వచ్చింది నాన్న. అది ఇది ఎలా సాధ్యం? అయ్యో, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మిస్ అమ్మ ఈ ఇంటి కోడలు. అమ్మనే మరిపించేంత అమ్మ ప్రేమని పంచింది. పిల్లలు చెప్పినట్టు అమ్మలో ఏదో మార్పు కనిపిస్తుంది కదా. నాకెందుకో అమ్ము మాట తీరు, తన చూపు, నడక ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడో గుర్తు రావడం లేదు. మిస్సమ్మా, అవన్నీ మా అమ్మగారి పోలికలే. మీ అమ్మగారివా? కానీ ఆవిడ్ని నేను ఎప్పుడూ చూడలేదు, తనతో నేనెప్పుడు మాట్లాడలేదు. మరి నాకెందుకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఏంటో రాథోడ్, ఏమీ అర్థం కావడం లేదు. ఏదైతే అమ్ము ఇంటికి సేఫ్గా వచ్చేసింది, నాకది చాలు. ఆ అమ్ము అయితే నిజం తెలిసిన వెంటనే
అమర్ దగ్గరికి వెళ్ళి చెప్పేది, కానీ ఇలా ఇంట్లో వాళ్ళకి నిజం తెలియకముందే నన్ను బయటికి పొమ్మని బెదిరించేది కాదు. ఆ మాట, చూపు, అచ్చం ఆరులా ఎందుకు అనిపిస్తున్నాయి? చచ్చిన అరుంధతి అమ్మతో ఇవన్నీ చేపిస్తుందా? అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదే. సౌరవ్, महाराज जी, नमस्कार जी, पहचाने क्या? कैसे हो? మీకేంటి, ఎలాగున్నా బాగానే ఉంటారు. ఒకవేళ బాగా లేకున్నా నలుగురిని బాధ పెట్టైనా బాగుంటారు. ఎందుకంటే మీరు మనోహరి కదా. మా నుంచి తప్పించుకుని మీరు, మీకోసం వెతుక్కుంటూ మేము, మీకోసం ఎదురు చూస్తూ ఇంట్లో వాళ్ళు అలిసిపోయాం జీ. ఘర్ చల్నే కా వక్త్ ఆ గయా. చలో చల్తే హై. ఏంటి జీ, తప్పించుకోవాలని చూస్తున్నారా? మీరు ఎన్నిసార్లు తప్పించుకున్నా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తామని మీకు తెలియదా జీ? అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. ఏం చెప్పకండి. ఇప్పటికే మీ అబద్ధాలు విని మోసపోయాం, అలిసిపోయాం. దయచేసి వచ్చి కారెక్కండి. ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. ఇప్పుడు నేను మీ వెంట రాలేను. ఇక్కడ నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, అది చేయకుండా నేను రాలేను. ఇంకేం వెళ్ళదలుచుకోలేదు, రండి. కారెక్కండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వు. ఆప్కా వక్త్ ఖతం హో గయా. మీ టైం అయిపోయింది. మా మంచితనాన్ని శాతకానితనంగా అనుకోకండి. మిమ్మల్ని తీసుకుని ఇంటికొస్తామని వాదా చేసి వచ్చాం. వాదా నిభానే కా సమయ ఆ గయా. బయటో జీ, లేదంటే బలవంతంగా ఎక్కించాల్సి వస్తుంది. చలో घर चलते हैं. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.